వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని వరంగల్ జిల్లాలో ముందుకు తీసుకెళ్లి సారథ్యం వహించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఆయన అకాల మరణం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము, క్యాడరే కాదు, ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ సహచరులు, అట్లాగే పెద్ద ఎత్తున ప్రజానీకం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవాలి. ఇవాళ వాస్తవానికి ఆయన మరణం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపినటువంటి విధానం, బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి విధానం, కేసీఆర్ గారే స్వయంగా వచ్చి ఆ కుటుంబానికి నేను ఉన్నా అంటూ కూడా కొంత ముందుకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది రాజకీయాల్లోనే ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. నిజంగా సహజంగా రాజకీయాల్లో ఇటువంటి ఘటనలు చాలా అరుదు. ఇవాళ నిజంగా కేసీఆర్ గారి కంట కన్నీరు చూసినటువంటి పరిస్థితి. అంటే గతంలో ఉద్యమ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇవాళ కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆ కుటుంబం కోసం, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబం కోసం ఆ కుటుంబం దగ్గరుండి ఓదార్చి ఆయన కూడా కంట కన్నీరు పెట్టుకొని, అట్లాగే ఆ కుటుంబానికి 2,25,00,000 రూపాయలు స్వహస్తాలతో ఆయనే అందించిండు, నివాళులర్పించి. అంటే ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యం చూస్తే, లేకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీ, ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఇటువంటి ఘటనలు చాలా అరుదు. ఎందుకు అంటే ఒక భరోసా, ఒక నమ్మకం. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేకపోయినా మేమందరం మీకు తోడుగా ఉన్నామని ఒక నైతిక ఆత్మస్థైర్యం ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఏమి మంత్రిగా చేయలే, అట్లాగే పెద్దగా పదవులు అలంకరించినప్పటికీ కూడా ఇవాళ కొన్ని లక్షల మంది తండోపతండాలుగా ఎంటైర్ తెలంగాణలో నుంచి, మారుమూల గ్రామాల నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి వస్తున్నారు. అంటే ఆయన చేసినటువంటి మంచితనమే వాస్తవానికి. ఆయన మాట, మంచితనం, అట్లాగే ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో నరసంపేటలో చూపించినటువంటి ఘనత, ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఆయన కోసం ప్రైవేటు స్థలంలో నిర్మించినటువంటి గద్దెని కూడా పర్మిషన్ లేదని కూల్చేసినటువంటి పరిస్థితి. సరే, అది పక్కన పెడదాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంశం పక్కన పెడితే ఇక కేసీఆర్ గారు ఎప్పుడైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఓదార్చేందుకు బయలుదేరిండో, ఆయన అక్కడి నుంచి, వ్యవసాయ గృహం నుంచి విపరీతమైనటువంటి జనం. అసలు నిజంగా ఆ జనము, ఆ కాన్వాయ్ చూస్తే ఒక్కసారిగా అసలు సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారా, లేకుంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా అనే ఒక డౌట్ వచ్చేలాగా అట్లా ఉంది పరిస్థితి. అంటే తెలంగాణలో నిజంగా ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ఖచ్చితంగా కేసీఆర్ గారిని, బాపుని యాద్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఇవాళ గత 10 ఏళ్ల పాలన, ఇప్పుడున్నటువంటి 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ వాస్తవానికి చెప్తే ఆ వచ్చినటువంటి జనము, ఆయనకు వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తూ ఉంటే, వాస్తవానికి ఆయన ఎప్పుడైతే ఉదయం 11-11:30 ప్రాంతాల్లో బయలుదేరితే సహజంగా ఆయన విఐపి కాన్వాయ్ కాబట్టి ఖచ్చితంగా 1-2 గంటల్లో వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నల్లబెల్లికి, ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్వగృహంకి. కానీ ఆ ఊరికి వెళ్ళడానికి దాదాపుగా 4:30-5 గంటలు, అంటే ఆల్మోస్ట్ 4.5 hours 5 hours పట్టింది దానికి వెళ్ళడానికి. దారి పొడవునా విపరీతమైనటువంటి నీరాజనాలు. ఇంకా చాలా ఊర్లో ఆయన ఆపలే, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. అక్కడికి చాలా సందర్భాల్లో జనం వచ్చినప్పుడల్లా ఆపటం, వాళ్ళతో మాట్లాడటం, ఇంటరాక్ట్ చేయటం, విపరీతమైనటువంటి గులాబీలు జల్లి బ్రహ్మరథం పట్టిరు. నిజంగా ఆ బ్రహ్మరథం చూస్తూ ఉంటే ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారికి కూడా గుండెల్లో దడబుట్టేలాంటి వ్యవహారం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇవాళ ఏం ఏర్పాట్లు చేయలే, ఏం లేదు. సడన్గా ఆయన ముందు రోజు సాయంత్రం మెసేజ్ వచ్చింది, మరుసటి రోజు ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ చూడండి ఎంత జనం. అసలు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయినటువంటి పరిస్థితి. ఆయన దిగినప్పటి నుంచి మళ్ళీ బండి ఎక్కేదాకా అపురూపమైనటువంటి రెస్పాన్స్. అసలు ఆ జనం ఏంది, అసలు ఇసుకేస్తే నిలరాలన్నటువంటి జనం. ఇప్పుడు చూడండి, ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంట్లో ఆయన వచ్చి అభివాదం చేస్తే అందరికీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ చూడండి బిల్డింగుల మీద, మిద్దెల మీద ఈ మొత్తం ఈ టెంట్లన్నీ జనంతో నిండిపోయింది. ఇది ఓన్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్వగ్రామంలోనే. నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు రాక కోసం ఎట్లా ఎదురు చూస్తారు చూడండి. ఇదొక లైవ్ ఎగ్జాంపుల్ మనకి. ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా, నివాళులు అర్పించి పోయేదాకా కూడా విపరీతమైనటువంటి జనం. ఆయన అక్కడికి పోవుడికే అంత టైం పట్టింది. మళ్ళీ ఆయన కాన్వాయ్ తీసుకున్నా, లేకుంటే ఆయన చూడండి అసలు అక్కడ ప్రజలు ఆ కాన్వాయ్ బయటికి వెళ్ళే పరిస్థితి లేకున్నటువంటి జనం వచ్చారు అక్కడికి. విపరీతమైనటువంటి క్రౌడ్. నిజంగా ఆ క్రౌడ్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే.
అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు ఇప్పుడున్నటువంటి పాలన మీద అని చెప్పడానికి ఇది మనకు కనిపిస్తుంది. సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి ఈ విజువల్స్ అన్ని కూడా. సరే, ఆ కేసీఆర్ గారు అంటే ఎవరన్నా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు, ఆయన తెలంగాణ సాధించినటువంటి గొప్ప ధీరోద్ధతుడు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. ఆయనకి ఖచ్చితంగా మాస్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఉంటుంది. కానీ ఇంత స్థాయిలో జనం అన్నది నిజంగా వరంగల్ జిల్లా మొత్తం అక్కడికే ఆ ఊరికి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. మొన్న ఈవెన్ మనకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ రోజు అంతిమయాత్ర రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ కదా. ఆ రోజు కూడా విపరీతమైనటువంటి జనం. ఆ రోజు ఆ యాత్ర సాగుతూ ఉంటే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా యాత్ర సాగుతానే ఉంది. చీకటి పడిన తర్వాత అంత్యక్రియలు అయినాయి ఆ రోజు. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు కేసీఆర్ గారికి అంత క్రౌడ్ ఎగబడి వచ్చారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే చూడండి, ఇట్లా దారి పొడవునా ఇంకా అందరినీ ఆయన కేసీఆర్ గారు నచ్చ చెప్పటం, ప్రతి ఒక్కరికి అభివాదం చేయటం, ప్రతి ఒక్కరు సెల్ఫీలు తీయటం, ఆఖరికి ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్న సందర్భంగా కూడా జనాల కోసం ఆయన దిగి మాట్లాడి బయలుదేరినటువంటి పరిస్థితి. చూడండి, దారి పొడవునా అందరితోటి ఆయన డోర్లు తీసుకొని విండోస్ తీసి మాట్లాడి ప్రతి క్షణం ఆ ఊర్లో పరిస్థితి ఏంటి అన్ని మాట్లాడుకొని బయలుదేరి వస్తున్నటువంటి సందర్భం. చూడండి, అసలు ఈ కాన్వాయ్ చూస్తే గూస్ బంప్స్ కాన్వాయ్ అనుకోవాలి. నిజంగా ఆ ఎంట్రీ గూస్ బంప్స్ ఎంట్రీ నిజంగా చెప్పాలంటే. ఎందుకు అంటే కేసీఆర్ గారికి కాన్వాయ్ కార్ ఎక్కడో ముందుంది, ఇక్కడ పోతుంది ఆయన కారు. ఇది చూడండి, అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఇంత ఇంత కాన్వాయ్ చూసినాము మనం? గతంలో అప్పుడెప్పుడో కేసీఆర్ గారు మహారాష్ట్రకు పోయినప్పుడు వచ్చినటువంటి కాన్వాయ్ లాగా కనిపిస్తుంది. నిజంగా ఆ హంగామా, హడావిడి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం నీరాజనాలు చూస్తూ ఉంటే సీఎం కేసీఆర్ గారా లేదంటే కనుక ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి అని అంటే ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారికి పోలీసులు కూడా చెప్పుంటారు. చూడండి ఎట్లా ఎగబడి వస్తారంటే జనాలు రిటర్న్లో. అది చూడండి, బండి ఆగుట ఆలస్యం, ఇట్లా పొలోమని వెళ్ళిపోతారు అందరూ. సో ఇట్లా దారి పొడవునా వచ్చినటువంటి కేసీఆర్ గారికి వచ్చినటువంటి రెస్పాన్స్, ఆ వచ్చినటువంటి పబ్లిక్ చూస్తుంటే ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇచ్చుంటారు, అంటే ఎట్లా జరిగింది ఏంటి అని. కానీ స్పెసిఫిక్గా పెద్దగా పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అంత క్రౌడు ఎవరు ఊహించాల నిజంగా. అంటే ఇవాళ ప్రజలు ఎంత విసిగిపోయారు కాంగ్రెస్ పార్టీ పాలనలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మేము మోసపోయినామని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి. ఇవాళ ఏం చెప్తున్నారు, ఏం మాట ఇచ్చారు, ఎట్లా మాట తప్పారు, ఇది స్పష్టంగా కనిపిస్తుంది కదా. అందుకని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ఎంట్రీ కోసం వెయిటింగ్ అన్నట్టు. అందుకనే చూడండి అంత హ్యూజ్ రెస్పాన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే వాస్తవానికి. అంత రెస్పాన్సు ఇవాళ నిజంగా కేసీఆర్ గారిని చూడ్డానికి ఒక ఇంట్లో ఒక పెద్ద దిక్కును చూసినట్టుగా అందరూ కూడా, అంటే ఇంట్లో కుటుంబ సభ్యుని చూసినట్టుగా అందరూ కూడా ఓన్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఆనంద బాష్పాలతోటి. ఇంకా కొన్ని విజువల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా మొత్తం తిరుగుతున్న విజువల్స్. కొన్ని విజువల్స్ అయితే రాత్రి ఆయన ఇంటికి ఏ టైం అయిందో కూడా తెలియదు పోయేటప్పుడు. ఎందుకంటే అక్కడ బయలుదేరేటికే సాయంత్రం 6, 6:30 అయిపోయింది, చీకటి పడిపోయింది.
ఆయన రాత్రి కూడా ప్రతి ఊరిలో పోవటం, మాజీ సర్పంచుల్ని, మాజీ జెడ్పీటీసీలని అందరినీ ఆ బండ్లు ఆపటం, మాట్లాడటం, అడగటం, ప్రతి ఒక్కరితోటి మాట్లాడుకుంటా రాత్రి చాలా లేట్ అయిందట ఆయన ఫామ్ హౌస్కి పోవటానికి కూడా. మరి అంతగా ప్రజలు ఇవాళ కేసీఆర్ గారిని ఓన్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ యొక్క అంటే ఎందుకు నేను ఇంత చెప్తున్నాను కేసీఆర్ సంబంధించినటువంటి అంటే ఉద్యమంలో ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లాడు, ఉద్యమ సహచరుడికి అండగా ఉన్నటువంటి విధానం చూసినా ఇలా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎంటైర్ లీడరు, క్యాడరు అందరికి కూడా ఒక భరోసా, ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్. అరే మా ఇంట్లో కుటుంబ సభ్యులు గనక అకాల మరణం జరిగితే ఇంత స్థాయిలో పార్టీ అండగా ఉంటుందా అని ఇవాళ ఒక నమ్మకం, భరోసా ప్రతి ఒక్కరికి. అట్లనే తెలంగాణ అంతా కూడా ఒక కుటుంబం లాగా ఇవాళ కదిలొస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆ జనం చూసిన తర్వాత నిజంగా ఇసుకేస్తే నాలరాలన్నటువంటి జనం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కోసం అక్కడికి వచ్చిర్రు. ఇవాళ కేసీఆర్ గారిని చూడటానికి అడుగడుగున నీరాజనాలు, అడుగడుగున. ఇంకా కొన్ని సందర్భాలు అయితే గులాబీ రేకులు జల్లి మొత్తం విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్, దారి పొడిన ట్రాఫిక్ జామ్. రాత్రి మళ్ళీ ఆయన కొంతమంది లీడర్లతో అక్కడ భేటీ అవ్వటం, మాట్లాడటం, మళ్ళీ రావటం, ఇదంతా కూడా సుదీర్ఘంగా నిన్న రోజు మొత్తం కేసీఆర్ గారు రోడ్ల మీదే గడపాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రజలతోటి మమేకమై ఆయన యాత్ర సాగింది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో నిజంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మార్పు అని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు వచ్చినాయేమో అని అనిపిస్తుంది ఈ విజువల్ చూసిన తర్వాత. మీకేమనిపిస్తుంది? మీ ఎప్పటి కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.